మంచి దృక్పథులు, సేవా దృక్పథులు అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళే కాబట్టి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక చనిపోయిన 5వ సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హ్యాపీ సేవా సంస్థ తరఫున స్టేజ్ మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాం. జమాల్ అన్న మాకు ఎప్పటి నుంచో తెలుసు, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి తెలుసు, మంచి వాలీబాల్ ప్లేయర్ అన్న. గేమ్ చూడటానికి వెళ్ళేవాళ్ళం. ఎవరైతే గేమ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా కుటుంబంలో చూసుకునేవాడు అనమాట. అట్లాగే అన్నతో పాటు మేము సిఈడీలో కూడా పనిచేసాము. ఇల్లు ఓపెనింగ్ కూడా వచ్చాము ఇంతకుముందు గతంలో. అన్న ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడటం. ఫ్యామిలీ, కూతురు, అల్లుళ్ళు ప్లస్ కొడుకు, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు సార్ అని చెబుతాడు. ఈ ఏరియాలో కొంచెం ఖాళీ స్థలం ఉంది సార్, ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు, ఇబ్బంది లేదు, భలే సంతోషం సార్ నాకు అంటారు. కానీ అన్నకి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ మేడం గారు చనిపోవటం. సరే, ఆమె ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల ఇంకా మనం అది దేవుడి నిర్ణయము. కాకపోతే ఈ విధంగా రంజాన్ మాసంలో అంటే ఎప్పుడు చూడలేదు, తన భార్య చనిపోతే వెంటనే మర్చిపోతారనమాట. గుర్తు చేసుకోవటం, ప్రతి సంవత్సరం అప్పుడు గుర్తు చేసుకోవటం, ఈ విధంగా బట్టలు పంపిణీ అనేది ఎవరు ఇంతవరకు చేయలేదు. మా పోలీసులు కూడా ఎవరు లేరు, చేయరు కూడాను. అదే అన్న మంచితనానికి నిదర్శనంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ.